తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై కార్పొరేటర్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, ప్రస్తుతం కూడా ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయవాడ కార్పొరేషన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి విజయవాడ చెందిన ముఖ్యమైన నాయకులు కూడా హాజరైన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ పరమైన కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి అంశాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా వైఎస్ జగన్ చర్చించారు. ప్రధానంగా ఇప్పటి వరకు జగన్ సంబంధించి నెక్స్ట్ రానున్న రోజుల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు, కార్యకర్తలకు సంబంధించి ఏ విధంగా అండగా ఉండబోతుందో కూడా జగన్ 2.0ని మీరు చూడబోతున్నారు అంటూ కూడా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు అయితే ఈ సమావేశంలో చెప్పినట్టు మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చిన సమయంలో ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా మన పాదయాత్రలు చూసాం. కాబట్టి వారికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి కారణంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను మనం అమలు చేశామనేది వైఎస్ జగన్ కార్యకర్తలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా కార్యకర్తల విషయంలో కొంత పట్టించుకోకపోవడం, వెనకడుగు వేశామనేది కూడా వాస్తవే. కానీ ఈసారి ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండదు, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఈ సందర్భంగానే జగన్ 2.0 అనేది మీరు చూడబోతున్నారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా సరే జగన్ ఏ విధంగా అండగా ఉండబోతున్నాడో కూడా మీరు తెలుసుకోబోతున్నారంటూ కూడా జగన్ చాలా స్పష్టంగా వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే ప్రతిపక్షంలో సహజంగా కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే మనం లీడర్లుగా ఎదుగుతామని కూడా జగన్ ఈ సందర్భంగా కార్పొరేట్లకు అయితే సూచించిన పరిస్థితి. అందుకు ఉదాహరణగా తననే తీసుకోవాలని కూడా జగన్ చెప్పారు. ఎందుకంటే గతంలో ఆయన రాజకీయంగా ఎదగనీయకుండా చేసేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏ విధంగా జగన్ మీద అక్రమ కేసులు పెట్టి వేధించారో ఆ విషయాలను కార్పొరేట్లకు తెలియజేస్తూ ఆ సమయంలో అయినా సరే నేను ఎక్కడ కుంగిపోలేదు, భయపడలేదు, ఎదుర్కొన్నాను. ఆ తర్వాత మళ్లీ పార్టీలో జనంలోకి పార్టీని తీసుకెళ్లగలిగా ముఖ్యమంత్రి కూడా అయ్యానంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో రానున్న రోజులు ఇప్పుడు కొంత సమస్యలు, ఇబ్బందులు కార్యకర్తలకు ఉన్నప్పుడు కూడా అలాంటి వాటికి ఎవరూ భయపడాల్సిన పడలేదు. రానున్న రోజుల్లో మళ్లీ మనం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని కూడా జగన్ చెప్పారు. ఇంకా ఈ సందర్భంగా చంద్రబాబు అమలు చేయలేకపోతున్నటువంటి సంక్షేమ పథకాలు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా అప్పుల మయం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని కూడా జగన్ చెప్పారు. దాంతోపాటు సంపద సృష్టించడానికి ఏ విధంగా వెళ్లాలో చెప్పండి సలహాలు అడుగుతున్నారంటే ఇక ఆయన దగా రాజకీయం, దుర్మార్గపు రాజకీయం ఏ విధంగా చేస్తున్నారో అర్థం చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి నాయకులందరూ ముందుండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు దూసుకుపోవాలని కూడా ఆయన సూచించినట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనా కార్యకర్తలకు అండగా ఉండబోతున్నాను, 2.0 అనేది చూడబోతున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కార్యకర్తలు ఫుల్ జోష్ని నింపాయని చెప్పుకోవచ్చు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.